అందరికీ నమస్కారము. మాది వరంగల్ జిల్లా నర్సంపేట. మేము గత 2000 సంవత్సరం నుంచి మేము బోర్‌వెల్స్ పెట్టుకున్నాం ఆడ నర్సంపేటలో. రైతులకు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్‌కు బోర్‌లేసుకుంటా, రైతులకేసుకుంటా మేము జీవనోపాధి నడిపించుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లా ఏయంగా మన పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ ఉన్నాడు 2016ల. ఉన్నప్పుడు ఏం చేసిండంటే బోర్లు నీటి ఎద్దడి ఉండే బాగా అప్పుడు. మంచి సమ్మర్ అయింది, నీటి ఎద్దడి. మన పల్లె ప్రగతి ప్రోగ్రాం పెట్టిండు. పాదయాత్ర చేసుకుంటా ప్రజలు మాకు ఇక్కడ బోరు కావాలి, నీళ్ళ వసతి లేదంటే నేనే ఇస్తా అని హామీ ఇచ్చిండు. ఇచ్చి వాళ్ళు కార్యకర్తలు ఉంటారు కదా, మండల పార్టీ అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకు చెప్పి ఇట్లా పలానా బోర్ తోటి వేయించుండి మీరు, అది ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ వేయించుండి అంటే మేము మాకు చెప్పిండు, ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా వేయాలి బోర్లు వేయాలంటే సరే మంచిదని చెప్పినాం. 2 నెలల్లో డబ్బులు కూడా ఇస్తా అని చెప్పేసిండు. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఇక వాళ్ళు నీటి ఎక్కడ ఏం అవసరం ఉన్నది, ఎంతమందికి అవసరం ఉన్నదో వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు కదా, టీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళు చెప్పిన కాడ మనం వేసినాం. మా 40 లక్షలు కాగానే కొద్దిగా మనం ఆపినాం, పైసలు లేవు, ఏం తీసుకోలేదు. మీరు వెయ్యిండ్రి మేము చేసి ఇస్తామని చెప్పేసిండు వీళ్ళు. ఏం లేదు, మాటతోటే అంత వాళ్ళకి ఇక ఏం రాసుకోలే, పైసలు ఇస్తా అన్నాడు మనకు నమ్మకంతో అంత. ఇక అట్లా అన్న తర్వాత చేసినాం, మధ్యలో ఆపినాం, పైసలు లేవు మరి అంటే మళ్ళా ఎక్కడన్నా తెచ్చేయండి, మరి ఉన్న పైసలు రావు మీకు అని అన్నాడు. ఇక గవర్నమెంట్ ఉన్నది కదా, అధికారం ఉండే, కేసీఆర్ ఇట్లా దగ్గర కదా అనే ఆ ఉద్దేశంతో వేసినాం, ఎంబటే ఇప్పిస్తాడు కదా అని వేసినాం. వేసిన తర్వాత కథం మళ్ళా మధ్యలో ఆపిన తర్వాత ఆయన వేయాలి, ఎత్తనే డబ్బులు ఇస్తామని అన్నాడు. అవి కూడా వేసినాం బయట తెచ్చి. వేసిన తర్వాత అంతా అయిపోయింది. ఏఈలను డీలను పంపించండు. అట్లా మొత్తం అన్ని చూయించినాం. మీకు అప్పుడు ఏం అనుమానం రాలేదా? బయటికి పెట్టుబడులు తెస్తున్నా నేను, మరి వస్తుందా? ఇస్తా అన్నాడు అంటే నా నమ్మకంతో మనం వేసినాం. మళ్ళీ తర్వాత ఇక ఏఈలను డీలను పంపించండు. ఏఈలు డీలు అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు కదా, గింత అమౌంట్ అవుతుంది, గిన్ని బోర్లు గింత అని వచ్చి వాళ్ళు ఏఈలు డీలు వచ్చి మళ్ళీ సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ కదా చెప్పిండు. మొత్తం చెప్పి వాళ్ళు ఒక కాపీ తయారు చేసిండు. గింత అమౌంట్ అంటే ఆ అమౌంట్ చూసి సంతకం పెట్టిండు. ఏ ఊళ్ళు ఎన్ని వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఉన్నాయి కదా. ఆ 93 లక్షలు అయినాయి. ఆ 93 లక్షలు ఇక నేను ప్రొసీడింగ్ తెప్పిస్తా అని 2016లో వేసినాం మేము. 10 ఏళ్ళ సంతకం పెట్టిండు. 17-18 గ్రాంట్ కింద నేను పైసలు ఇస్తా అన్నాడు. ఇక అప్పటి నుంచి ఎప్పటికీ తిప్పుకుంటాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ చేసినా ఇదే చెప్తాడు సమాధానం. ఇక 2 నెలలకు ఇస్తా, 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. మాకు పట్టింది ఇక 5-6 నెలలు పట్టింది మొత్తం. అవి ఫిట్టింగ్ చేసుడు ఇవన్నీ చేసిన తర్వాత 5-6 నెలలకు మళ్ళీ వాళ్ళు తిరిగిండ్రు సార్లు. అట్లా నడిచింది. ఇప్పటి వరకు మాకు ఇవ్వలే, డబ్బులు ఇస్తలేడు. ఇప్పటి వరకు ఇస్తలేడు. ఇస్తా అంటాండి, ఇస్తలేడు. వచ్చిన గ్రాంట్లు కూడా ఉన్నాయి, ఆ గ్రాంట్లు కూడా రిటర్న్ పోయినాయి. మళ్ళీ 8-9 కోట్లు రిటర్న్ పోయినాయి. ఇక అది ఏమన్నా గట్టిగా మాట్లాడితే భయపెట్టిస్తాడు, మీరు అది కేసు పెట్టుతాం, వాళ్ళ డ్రైవర్కి ఇట్లా ఇంటికి పోతే లేడా అని. అన్నీ ఉన్నాయి, అన్ని సంతకాలతోటి బాజాపుతున్నాయి. ఉంటేనే మేము పోరాడుతున్నాం. మా దగ్గర తప్పుంటే మేము గిన్ని రోజులు ఈ నిరసన చేయకపోదాం కదా. మరి ఆయన కరెక్టు, ఆయన కూడా మరి ఏంది, ఆయన దగ్గర తప్పు ఉంటేనే ఇప్పటి వరకు రాలే మా దగ్గరికి. వీళ్ళు నిరసన చేస్తాను ఏంది అనేది కూడా కనీసం స్పందన కూడా లేదు. మాకు న్యాయం ఉన్నది కాబట్టి మేము పోరాడుతున్నాం. మా డబ్బులు, మా కష్టార్జితం, మేము కష్టం చేసినాం, మాకు డబ్బులు కావాలి అని మేము చేస్తాను. ఇక మిమ్మల్ని కలవడం జరిగింది, మాకు ఎత్తన న్యాయం కావాలి. మేము మా ఫ్యామిలీ మొత్తం 4, 2 అన్న తమ్ముళ్ళు, మేము చిన్న వాళ్ళము. సో మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. ఈరోజు మమ్మల్ని బజార్కి ఇచ్చిండు. మాకు మొహం లేక చాటేస్తాను. నాకు ఒక పాప. ఇస్తాడు అనేది చెప్తూ వస్తున్నాడు, నమ్మిస్తూ వస్తున్నాడు. ఇస్తా 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 అంటే ఇంకా మేము కూడా ఇస్తాడు కదా అనేసి నమ్మి మోసపోయాం. అందరినీ కలిసినాం, అందరూ పోరాడిండు మా తరపున, అందరూ సపోర్ట్గానే నిలిచారు. 10 సంవత్సరాలు ఇంకా రావట్లేదు. వెళ్తే రెస్పాన్సే లేదు. ఏమన్నా అంటే కేసులు పెడతామని, లేకపోతే చంపేస్తామని ఇట్లా బెదిరింపు. వాళ్ళే డ్రైవరు స్వప్న, తను కూడా. అంటే మీరేమనుకుంటున్నారు, దానికి సంబంధించిన బడ్జెట్ మీకు వచ్చింది, అమౌంట్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే వచ్చిన అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు? వాళ్ళు యూజ్ చేసిండ్రు, వచ్చింది అనేది ప్రూవ్ అయింది.
వచ్చింది అనేది ప్రూవ్ అయింది, అన్నీ అయిపోయినాయి. అందుకే లాస్టింగ్గా ఇది లాస్ట్ స్టెప్గా అంటే ఇది. మీరు ఏం చేయలేరు అనే తీర్మానం వాళ్ళకి. ఆ, మేము ఇంటికి వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పలేక దాచుకుంటున్నాం సంవత్సరం నుంచి. ఇప్పుడు ఎంత పెట్టారు మరి పెట్టుబడి మొత్తం? 93 లక్షలు మొత్తం బయటికి తెచ్చారా? మొత్తం బయటే. 1 NP కూడా ఇంట్లోది కాదు. లేదు అనే చెప్పాం, ఉంది మా కాడ మేము వచ్చి చేస్తామని ఏం చెప్పలేదు. లేకుండా మంచిగా బయట తెచ్చేయండి అని చెప్పారు. సో బయటనే తెచ్చేసినాం. మీరు చెప్పండి. అంటే బయటికి తెచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం, ఏమైనా చేయాలన్నా కూడా బయట పెట్టుబడి పెట్టాలన్నా కూడా 10 సార్లు ఆలోచిస్తాం. నమ్మినామండి, నమ్మిన. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిమోహన్ రెడ్డి, శ్రీలక్ష్మి బోర్వెల్స్ నర్సంపేట నుండి వచ్చినాము. మీరు ఏం చేయలేరు అన్నారు కదా, నా మీడియా మిత్రుల దగ్గరికి వచ్చిన న్యాయం ధర్మం మాత్రమే గెలుస్తుందని చెప్పిన పెద్ద సుదర్శన్ రెడ్డి, ఇకనైనా దిగొచ్చి న్యాయం చేయడానికి ప్రయత్నించు. ఎంతకాలం ఎంతమందిని మోసం చేసుకుంటూ బతుకుతావు, ఎంతమందిని చంపుతావు నువ్వు. నీ బెదిరింపులు ఇక చెల్లయి, నీ అదరగొట్టడం ఇంకా చెల్లది. మాకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. ప్రజలే న్యాయం చేస్తారు, నా మీడియా మిత్రులే తప్పకుండా న్యాయం చేస్తారు. ధర్మమే గెలుస్తుంది. 100% నేను గెలుస్తా, నా వాళ్ళు గెలుస్తారు. నా మూలాన్ని, మీ మూలాన్ని ఎంతమంది అయితే మోసపోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. నీ ఆటలు ఇక చెల్లవు. బీఆర్ఎస్ పెద్దలారా, మీ ముందు కూడా వచ్చి నేను చెప్పడం జరిగింది. న్యాయం మా పక్షాన ఉన్నది. మేము 100% గెలుస్తాం. మీరు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. అన్యం పుణ్యం తెలియని వాళ్ళం మేము, కష్టపడి బతికేటోళ్ళం మేము. మా కడుపులు కొట్టిండ్రు, మా రెక్కలు ఇచ్చేసిండ్రు, మమ్మల్ని రోడ్డున పాడేసిండ్రు. అన్యం పుణ్యం తెలియని మమ్మల్ని పిల్లల ఆన్లను రోడ్డున ఇచ్చేసిండ్రు పిల్ల పాపలతోని. న్యాయం కావాలి మొర్రో అని మొత్తు కాబట్టి 10 సంవత్సరాలు తిరిగి తిప్పలు పెట్టిండ్రు. 40 రోజుల నిరసన చెవు మీద పెయిన్ వరకుంటున్నది, దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. మనుషులు కాదా, ఇన్నవర్తలేదా? మా కన్నీళ్ళకు విలువ లేదా? మా బాధలకు విలువ లేదా? మాకు బాధ్యత లేదా? మాకు వాల్యుబుల్ టైం కదా, మాకు వాల్యుబుల్ లైఫ్ కదా. ఎంతకని సహించాలి? నువ్వు అన్నట్టుగా నేను హైదరాబాద్ వచ్చిన, నీ వాళ్ళ కాడికే వచ్చిన అన్న ప్రకారం న్యాయం తప్పకుండా గెలుస్తుంది. ప్రజలే పోరాడతారు. నీ చెవులు పట్టు గుంజుకొచ్చి తప్పకుండా నాకు న్యాయం చేస్తారు. ప్రజలే గెలుస్తారు. మీరు ఎప్పుడు గెలవరు. మీ పక్షాన న్యాయం ఉంటే మీరు గెలుస్తారు. మీ దగ్గర న్యాయం కనబడతలేదు, వినబడతలేదు. అందుకోసం మీ హైదరాబాద్ వచ్చిన నా మీడియా మిత్రులు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు. హైదరాబాద్ రమ్మని అనలేదు, నేను తను ఫస్ట్ మీ అక్కడ ఉన్నప్పుడు వస్తాడు, న్యాయం చేస్తాడు అని అన్న. నేను తనకు చీర సార కూడా ఇస్తానని చెప్పిన. ఏమని చెప్పినా, నర్సంపేట టు నల్లబెల్లి టు హన్మకొండ టు హైదరాబాద్ అన్న. డైరెక్ట్ హైదరాబాద్ వచ్చిన. ఈమెం చేస్తుంది, వీళ్ళేం చేస్తారు, వీళ్ళతో అయ్యేదేమన్నది పోయేదేమన్నది, ప్రాణాలే తీస్తామని భయపట్టించినాం కదా నువ్వు అనుకున్నావు. అన్నిటికి తెగించి వస్తే ఎంతకైనా దిగజారుస్తాను అని చెప్పిన. తప్పకుండా హైదరాబాద్ వచ్చిన. నీకు దమ్ముంటే, నీ పక్కన న్యాయమే ఉంటే వచ్చి మీడియా మిత్రులకు సమాధానం చెప్పు. లేకుంటే నేను చెప్పినట్టు నువ్వు చేయి. తప్పకుండా మాకు న్యాయం చేయాలి మేడం. ఈ ఆవేశం చూస్తుంటే అర్థమవుతుంది ఎంత బాధలో ఉన్నారని చెప్పేసి. మళ్ళీ పిల్లల పరిస్థితి చచ్చి బ్రతుకుతున్నాం అని తట్టుకోలేని పరిస్థితిలో కొన్ని ఆడియోలు కూడా బయటకు వదలడం జరిగింది. ఇక నన్ను వస్తాడేమో, పెద్దలు వస్తే చెప్తారేమో, మరి పెద్దలకు గడ్డి పెడతారేమో, లేకుంటే వాళ్ళకి గడ్డి తింటారేమో. అన్యం పుణ్యం తెలియని వాళ్ళు, కడప దాటలో నీళ్ళు మనం బయటకు దాటించినాం. మాకు ఏ మాటకే అర్థం వస్తుందో కూడా తెలియదు. అటువంటిది వాళ్ళ మమ్మల్ని బయటికి వచ్చినాం, నా పిల్ల పాపలను రోడ్డు మీద నిలవచ్చినాం. రెక్కలు చేసినట్టు అయిపోయింది. ఎంతో మంది ఆదరణ కొడుతున్నావట, బెదర కొడుతున్నావట. వాళ్ళు వచ్చి మా దగ్గర కూడా మొర పెట్టుకుంటున్నారు. ఏమంటే ప్రాణాలు ఇస్తానని బెదిరిస్తాను. ప్రాణాలు నీ అయ్య జాగా, నీ అవ్వ జాగా, నీ తాత జాగా, నీ నాయకుల జాగా, ఎవరి జాగాని ప్రాణాలు ఇస్తాను అనుకుంటాను. నువ్వు వచ్చి ప్రతి ఒక్క మాటకు సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. నీ మూలాన ఎన్ని కుటుంబాలు బలైనయో, ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయో వాళ్ళు కూడా బయటకు తప్పకుండా తీస్తారు. మీ అందు న్యాయం ఉంటే వచ్చి పోరాడు, మీడియా మిత్రులకు సమాధానం చెప్పు. మా అది ఆవేశం కాదు, ఇది ఆవేదన. మాలాగా ఇంకెవరు మోసపోవద్దు, ఇంకెవరు కష్టపడద్దు, ఇంకెవరు నష్టపోవద్దు అన్న ఉద్దేశంతో కూడా నేను రావడం జరిగింది. అందరూ నా వాళ్ళే అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ప్రజలారా, మీరు అందరూ చూస్తాను, మా అందు జెన్యున్ ఉంటేనే, మా అందు న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. లేకుంటే తల్ల మాట మీరు ఏ మాట అన్నా కూడా పడడానికి సిద్ధం ఉన్నా. చెవులు పగిలిపోతున్నాయి, హప్పులలో వచ్చి తిడుతా ఉంటే గుండెలు వలిగిపోతాయి. నా పిల్లగాళ్ళు వినలేక ఏడుస్తాను, గొడవ ఏడుస్తాను. మీకు కష్టం చేసి మీరు రోడ్డున పడ్డాం. మీకు పదవులు వచ్చినాక ప్రాణాలు తీయడం కోసం మేము పదవులు ఇచ్చింది. పైసల కోసం వస్తే ప్రాణాలు ఇస్తామంటారా? ఒక్కరికి పెత్తనం వస్తే ఇంటి మొత్తం పెత్తనం వచ్చిందా? ఇంటి డ్రైవర్ కానూరు చంపుతానంటారా? అంటే మీ మనుషులక కనబడతలేవు. అంటే కాంప్లిమెంట్ దానికి పోలేదు, మీ ద్వారా ఇప్పుడు పోతుంది. ఇక ఇప్పుడు మీరు కూడా వింటున్నారు కదా, మా అలాగే ఇంకెవరైనా ఎంతమంది మోసపోయినా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసుకోవాలి. ఎంతకాలం అదో కొడితే బేదో కొట్టే సాటుకుండి బతుకుతాం. మనం ఓట్లు వేస్తే గెలిచిండు, మా ఓట్లు అడిగి గెలిచిన బిచ్చగాడు, రాజకీయ బిచ్చగాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. 100% చెప్తాను, రాజకీయ బిచ్చగాని. ఒకప్పుడు కాళ్ళకు చెప్పులేవట, ఈ రోజు నీకు కార్లు ఎట్లు వచ్చినాయి, మీడలు ఎట్లు వచ్చినాయి, మిద్దెలు ఎట్లు వచ్చినాయి, మంది కొంపలు కొరువు పెట్టి నీ ఇళ్ళల్లో దీపం పెట్టుకుంటాను. నువ్వు మమ్మలను ఇంట్లో నుండి బయటికి పాడేసిన మమ్మలను తలెత్తుకోకుండా అయిపోయింది. మా పరువు పోయినాయి, మా ప్రాణాలు పోయినా మంచిది అని వచ్చి తెగించి పోరాడుతా అంటే నువ్వు రావు. 47 రోజులు అవుతుంది. చెవులేమన్నా సీసం పోసుకున్నావా? నిజం మేడం, తట్టుకోలేని పరిస్థితి అనిపిస్తుంది. ప్లీజ్ ప్రజలారా, జర దండం పెడతా, నాలాగా ఆలోచించి న్యాయం పక్షాన పోరాడి నాకు న్యాయాన్ని అందిస్తారని, అందరికీ న్యాయం చేయగలుగుతుందని
నేను మాత్రం ఆశిస్తున్నా. మా అందు 100% న్యాయం ఉన్నది. తెలుసుకొని మాకు న్యాయాన్ని అయితే చేకూర్చండి. ఇటువంటి మోసం ఎవ్వరు మోసపోవద్దు, ఎవరు నష్టపోవద్దు. మరి మమ్మల్ని చూసన్నా మరి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలి. ఓ సోదరిగా నేను వేడుకుంటాను, ప్లీజ్ ఎవరు మోసపోవద్దు. మేము మోసపోయిన రోడ్ ఎక్కినాం, పరువు ఓడగొట్టుకున్నాం, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, బతకలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. దయచేసి అర్థం చేసుకొని న్యాయం చేకూరేందుకు న్యాయాన్ని మాకు అందిస్తారని మీడియా మిత్రులని మరి పెద్దలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటానా. నాకు ఏ మాటకి అర్థం వస్తుందో తెలియదు, నేను ఏ రోజు కడప దాటిందని తెలియదు, నాకు బయట సొసైటీ గురించి కూడా తెలియదు. అటువంటిది నా భర్త ఆవేదన చూడలేక నేను బయటికి రావడం జరిగింది. దయచేసి నాకు న్యాయాన్ని చేకూర్చండి అని పేరు పేరున ప్రతి ఒక్కరిని వేడుకుంటాను. ఓకే అంటే మేడం. ఇప్పుడు మనం ఏమైనా చేసినా కూడా భార్యాభర్తలు డిస్కషన్ చేస్తారు కదా, ఏ టైంలో బయటికి తెచ్చేటప్పుడు మీరు ఏం అడ్డు చెప్పడం కావచ్చు అట్లా ఏం లేదు. అంటే మీకు కూడా నమ్మకం చేసుకుంటే ఉండదా? బ్రతుకుతాం కదా, మాకు 4 పైసలు వస్తేనే బ్రతుకుతాం. కొన్ని బోర్లు అంటూ వేసిన తర్వాత మరి మాకు డబ్బు లేవు, మాకు పెట్టుబడి లేదు కదా, మరి మేము చేయలేము కదా అన్నప్పుడు అప్పు తీసుకొచ్చేయి, ఆ డబ్బులు కావాలంటే ఇవి పెట్టుబడి పెట్టుకొని మీరు తప్పకుండా వర్క్ చేయాల్సిందే, లేకుంటే అవి రావు ఇవి రావని బెదిరించిండు. అయ్యో రామా, చేసుకుంటే బ్రతుకుటోళ్ళం కదా, మాకు న్యాయం కావాలి కదా, మేము బ్రతుకుతాం కదా, 4 పైసలు వస్తే పిల్లలను బ్రతికించుకుంటాం కదా అన్న ఉద్దేశంతో భయంతో అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలుగా తిరిగి కాళ్ళు చెప్పులు అరిపోతాయి. ఇప్పుడు 47 రోజుల నుండి అరిచి గొంతు కూడా పోతుంది. ప్రజల గొంతు దడిపినందుకు ఇవాళ మా గొంతులు ఎండకపోతాయి. పెద్ద సుదర్శన్ రెడ్డి, మేము వాటర్ కనెక్షన్ కూడా తీసేద్దాం ప్రజలు వేసిన బోర్లే అనుకున్నాం, కానీ నీలాగా మూర్ఖులం కాదు, మీలాగా చేతగానోళ్ళని కాదు. మా మూలన వాళ్ళు ఎక్కడ ఆగమవుతారో వచ్చేది ఎండాకాలం, వాళ్ళ గొంతులు ఎండిపోతాయో అని మేము ఆలోచించినాం. నీ ఆలోచన మట్ల కలిసిందా, దుమ్ములా కలిసిందా? మనుషులైతే దిగిరా, న్యాయం చేయి. బీఆర్ఎస్ పెద్దలారా, తనకు గడ్డ పెడతారో గడిక పెడతారో తప్పకుండా దిగొచ్చి మాత్రం 100% న్యాయం చేయాలి, చేస్తారు అని ఆశిస్తాను. ఓకే మేడం. సార్ చెప్పండి మీరు, ఎందుకంటే చాలా రకంగా మీ భార్య ఆవేదన చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఇన్ని రోజులు కూడా దీక్ష చేసినట్టున్నారు మీరు, అప్పుడు ఎవరు స్పందించలేరా మరి? అంటే వచ్చి కలిసిపోతాను అందరూ. ఎవరెవరు వచ్చారు? ఇక అందరూ దోస్తులు, మీడియా ఇట్లా అందరూ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. కానీ స్పందన రాజకీయ నాయకులు ఎవరు రారు? రాజకీయ మేము చేస్తాం, మీ నాయకులు పక్కన నిల్చున్నాం వాళ్ళు అని కూడా ఎవరు వచ్చిపోయిండ్రు, ధైర్యం వాళ్ళు కూడా వచ్చిపోయిండ్రు. వస్తే ఏమంటాడంటే మీ వెనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండి నడిపిస్తానంటాడు. మేము మా బాధతోటి మేము ఉండి అంటే మేము వాళ్ళు చేతగాని మూర్ఖులై ఉండి ఈ రోజు ప్రతిపక్షాల మీద కుట్ర వండుతాను, లేకుంటే బురద జల్లుతాను అంటే 10 సంవత్సరాల కానుండి మేము పోరాడతాను. 10 సంవత్సరాల కానుండి పార్టీ వాళ్ళు వెనక దోస్తా అంటే మేము ముందుకు వస్తానమా? మా కష్టం మీద మేము చూస్తాను, మా బాధ ఏందో మేము చూస్తాను. మేము వాస్తవానికి చెప్పాలంటే ఫుడ్కి లేని పరిస్థితి కూడా ఉన్నది, ఇంట్లో రెంట్ కట్టలేని పరిస్థితి, తల దాచుకున్న కాడ కూడా. అది మోస్ట్ ఎన్నికలక కావడి బరువంటారు కదా, ఆ విధంగా మేము భరించినాం కాబట్టి భరించిన వాళ్ళకి తెలుస్తుంది. అదే మేము బాగా నష్టపోయినాం. బోర్లు వేసి నమ్మించి మోసం చేసిండు మాకు. 10 సంవత్సరాలు తిప్పుకున్నాడు. తిప్పుకున్నాక కూడా పెద్దల దగ్గరికి వచ్చినాం. మేము పెద్దల దగ్గరికి వచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా, హరీష్ రావు, ఏమన్నాడు హరీష్ రావు? హరీష్ రావు దగ్గరికి పోతే ఆయనే ఈయన ఇద్దరు కలిసిండ్రు. మేము పోయినప్పుడే ఈయన కూడా వచ్చిండు. మరి అప్పుడే డిసైడ్ అవుతుందని మేము అనుకున్నాం. ఈ సుదర్శన్ రెడ్డి పోయి ఏదో చెప్పుకున్నాడు ఆయనకు. 2 గంటల దాకా లోపల రూమ్లో కూకున్నారు. మేము బయటనే ఉన్నాం. మమ్మల్ని పిలుస్తారు కావచ్చు అనుకుంటే ఇక లాస్ట్కు లంచ్ టైంకు బయటకు వచ్చి నేను సుధన్నతోటి మాట్లాడి మీకు చెప్తా పో అని పెద్ద ఎవరు? అది హరీష్ రావు? హరీష్ రావు సుధన్నతోటి మాట్లాడి మీకు చెప్తా పోనని ఇక పంపించండి, బయటికి పంపించండి. మళ్ళీ తర్వాత పోయినాం. పోయినాక మీకు బస్ ఛార్జీలు రావు, మీరు ఇంకోసారి రావద్దని ఆయన వార్నింగ్ ఇచ్చాడు హరీష్ రావు. ఆయన ఒక పెద్ద ఎందుకు హరీష్ రావు దగ్గర పోతే ఏ పనైనా అయిపోతుంది అనేసి అంటారు. ఉమ్. అయితే మేము పోయినాం. పోతే ఈయన సుదర్శన్ రెడ్డి ఏం చెప్పిండు ఎట్లనో అర్థం కాదు మనకి. ఇక ఉమ్. ఆయన ఒక పెద్ద మనిషి, ఒక రాష్ట్ర నాయకుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిండు, ఆర్థిక శాఖ మంత్రి చేసిండు, రాష్ట్రానికి నాయకుడు. బాధ ఉన్నదని చెప్పడానికి పోయినాం మేము. 10 సంవత్సరాల బాధితులం అని చెప్తే పట్టించుకోలేదు. ఆయన ఎట్ల నాయకుడో ఏందో అర్థమైతలేదు. మసిపూసి మారేడుకాయ చెప్తాడు. ఆయన దగ్గర ఉన్నదంతా అన్ని అబద్ధాలే, ఒక్క నిజాయితీ కాదు కదా. ఆయన దగ్గర 10% నిజాయితీ లేదు. ఆయన దగ్గర 99% అబద్ధాలే ఉంటాయి. హరీష్ రావు దగ్గర అంత మోసగాళ్ళు అన్నట్టు. కనీసం మేము బాధతోటి పోతే కూడా మమ్మల్ని పట్టించుకోలే. ఆయన ఏమో రాష్ట్ర నాయకుడో అర్థం అవుతలేదు మాకు. ఆయన దగ్గర న్యాయం జరగదు అసలే. అంటే అంత మోసగాడు అన్నట్టు ఆయన. కేటీఆర్ దగ్గరికి పోతే ఆయన అన్నాడు కదా, చేసిండు, పని అయితే మంచిగానే చేసిండు, మీరు ఇక ఆగిన వాళ్ళు ఆగిండ్రు కదా. మళ్ళీ ఎప్పుడు వేరు మీరు? మొన్న ఒక 5-6 నెలల కింద పోయినా, మళ్ళీ మొన్న పోయినా. ఇక తెలంగాణ చెయ్యేసి ఒకసారి కలిసి చెయ్యేసిండు. వేసి వాళ్ళ పిఎలకు ఫోన్ చేసి రిక్వెస్ట్ మీద పోవాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గరికి పోవాలంటే వాళ్ళు మనకు టైం ఇయ్యరు. వాళ్ళు బాగా బిజీ, బాధల్లోనే ఎవడు పట్టించుకోడు. వాళ్ళు అందులో పట్టించుకోరు ఎవడు.
వాళ్ళకే కావాలి అంతే. వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే కావాలి. మేము ఏడ్చుకుంటా పోయినా వాళ్ళు వాడేవాడు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఫీలింగ్ అట్లుంటుంది అన్నట్టు. మేము పోయినాక ఇది బాధ అని చెప్పగానే చెయ్యేసి ఆగుతారు కదా, ఇక మన గవర్నమెంట్ వస్తుంది అప్పుడు చూసుకుంటాం తీ అని అంటాడు ఆయన. మళ్ళీ మేము ఇంకా 3 సంవత్సరాలు ఆగాలి. మేము అప్పుల పాలు ఆగమైపోయినాం అని చెప్తే ఆయన అట్లా అంటాడు. వినోద్ కుమార్ సార్ కలిసిండు పోయిన పిల్లలు, ఆయనకు మొత్తం చెప్పినాం. చెప్తే ఆయన అర్థం చేసుకున్నాడు. సార్ మరి మేమైతే 100% నష్టపోయి ఉన్నాం, మాకు న్యాయం కావాలి. టీఆర్ఎస్ ఫండ్ ఉన్నది కదా, అందులోంచి ఇవ్వండి సార్. ఎందుకంటే మేము పార్టీ కోసం చేసినాం. మేము చెప్తేనే అక్కడ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా వచ్చిండు. మేము లాస్ అయిపోయినాం, మొత్తం దివాళా తీసినాం, అప్పుల పాలే ఆగమైనాం. అందులోంచి ఇప్పియండి సార్, మీరు చెప్తే అవుతుంది సార్. మేమైతే సుదర్శన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండు, చెప్పినాం. చెప్తే అదంతా లైట్గా తీసుకో, గై పట్టించుకోకంటాడు. ఇక మన వినోద్ కుమార్ సార్ ఏమంటాడంటే అట్లా ఇయ్యరు, ఆ ఫండ్ ఉన్నది కానీ అట్లా ఇయ్యరు, అది ఖర్చులకు రాసుకుంటాం మేము కానీ అందులోంచి ఇయ్యమని అంటాడు. ఎట్లనైనా చేసి ఇప్పుడు లాస్ అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు పార్టీ కోసం చేసినాం, మేము నష్టపోయినాం, మొత్తం బతికేటోళ్ళం ఎడకాకుండా అయిపోయినాం, నష్టపోయినాం. మాకు ఆ ఫండ్ నుంచి ఇవ్వండి సార్. ఉన్నోడు ఇస్తేనే ఆ ఫండ్ జమ అయింది. అందులో పార్టీ కోసం చేసినోనికి లాస్ అయితే ఇవ్వకుండా ఇక దేనికి సార్? మరి ఆ ఫండ్ ఎందుకు, మీరెందుకు, మీ రాజకీయం ఎందుకు, మీరు ఎవరి కోసం చెప్తారు? నాయకులు మీ పార్టీ ఎందుకు? మరి పార్టీకి రాజీనామా చేయండి, మీరు కూడా ఇంట్లో ఉండుర్రి. ఇక ఆ పార్టీ ఫండ్ అందరికి పంచుండ్రి, లాస్ అయిన వాళ్ళు అందరికి ఇచ్చేయండి. తెలంగాణ ఫండ్ మొత్తం మీరు గాజులు పెట్టుకొని ఉండుర్రి. ఇక నాయకులు మీరు గాజులు పెట్టుకొని ఉండుర్రి. హరీష్ రావు అయితే ఇక 4 గాజులు కాదు 10 గాజులు వేయాలి ఆయన చెవులకు చేతులకు వేయాలి ఆయనకు, ఆయన చెప్పిన మాటలకైతే. బస్ ఛార్జీలు రావన్నాడంటే ఆయన మనిషేనా ఆయన? అసలు అన్నం తింటాడా, ఇంకేమన్నా తిని బతుకుతాడో తెలుస్తలేదు. ఇదంతా చూపించిన, అన్ని చెప్పిన ప్రాబ్లం చెప్పినాక కూడా బస్ ఛార్జీలు రావు, వెళ్ళిపో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టిండు ఆయన. ఆయన ఒక రాష్ట్ర నాయకుడు. అదేనా వాళ్ళు చెప్పేది? ఇదేనా వాళ్ళు? మాకు న్యాయం కావాలి. మొన్న కూడా సుదర్శన్ రెడ్డి ఇంటికి పోయినాం నల్లబెల్లిలో. పోతే ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళని కలవడం ఏమైనా జరిగిందా? అడిగినాం. అడిగితే ఇప్పుడు గవర్నమెంట్లో బడ్జెట్ లేదు, ఇప్పుడైతే మేము ఏం చేయలేము, టైం పడుతుంది, వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే నేను చేయగలుగుతా. ఇప్పుడైతే మా దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అన్నాడు. నాకు ఇప్పుడు మనం గట్టిగా ఎట్లా అడుగుతాం? 8 సంవత్సరాలు వీళ్ళకి వేసి ఉన్నది, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవుతాం సార్ వచ్చి. ఇప్పుడు మనం 8 సంవత్సరాలల్లా మనమే అసలు తిరిగి పిచ్చోళ్ళం అయిపోయినాం. ఈ సుదర్శన్ రెడ్డి ఏమంటాడంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దగ్గర పెట్టిస్తా, లేకపోతే వద్దురాజు ఎంపీ దగ్గర పెట్టిస్తా, పైసలు ఇస్తా. మొన్న ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు కూడా పైసలు ఇస్తాను అన్నాడు సుదర్శన్ రెడ్డి. ఎలకతుర్తి మీటింగ్ పెట్టింది కదా, వజ్రోత్సవాలు, తెలంగాణ వజ్రోత్సవం. దాంట్లో నేనే పెద్ద మనిషిని, నాకే ఇన్ఛార్జ్ మొత్తం, అందులో ఎన్ని కోట్లు వచ్చినా నేను ఇస్తా కానీ నన్ను డిస్టర్బ్ చేయకుండా అన్నాడు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లోకి తీసుకుపోయి చెప్పిండు ఆ మాట. మేము నమ్మినాం, ఇత్తడు కావచ్చు. ఇక మేము నష్టపోయింది తెలుసు, ఆయనకే ఎత్తి ఆగమైపోతే ఎటు కాకుండా అయినామని ఆయనకు తెలుసు. ఒక 40-50 సార్లు పోయినాం ఎలకతుర్తి మీటింగ్ కాడికి బైక్ వేసుకొని. పోతే ఇక మీరు ఊకే తిరగకుండా అంత ఇక్కడ మంచిగా ఉండదు, ఇజ్జత్ పోతుంది అని వాళ్ళ రూమ్ కాడికి పిలిపించుకొని చెప్పిండు. ఇత్తడు కావచ్చు అనుకున్నాం. అప్పుడు కథం బోర్డు తిప్పిండు. మోసం. ఇక మొన్న లేదు మేడం, అసలు పట్టించుకుంటలేడు. ఏం చేసుకుంటారో చేసుకోపోలి, అంతే. ఇక ఆయనది పదవులు ఉన్నప్పుడే ఇస్తా అని అన్నటోనివి అయితే పదవులు వచ్చినాకనే ఎంచుకొని ఉంటివి, అంతే కదా మేడం? పదవులు వచ్చినాకనే ఎంచుకోవాలి, పదవులు వచ్చినాకనే ఇస్తానని ఇప్పుడు మాట్లాడవేంది? మరి పదవులు ఉన్నప్పుడు వచ్చిన నిధులు ఏం చేసినావు? మింగి నీళ్ళు అయినా పెద్ద సుదర్శన్ రెడ్డి మాట్లాడాలి. కడుపు కొట్టి ఎంత కాలం బతుకుతాను అనుకుంటాను? 100 ఏళ్ళు బతుకుతాను అనుకుంటానా? 1000 ఏళ్ళు బ్రతుకుతాను అనుకుంటానవా? పేదల కడుపులు కొట్టి బతకడమేనా జీవితం అంటే? మేడం మాకు న్యాయం కావాలి మీ తరపున. అయితే మొత్తం భూములు జాగాలు ఏం లేవు, మొత్తం వాల్యూ గల ల్యాండ్స్ కూడా అమ్ముడు పోయినాయి. ఇప్పుడు నీళ్ళు కూడా ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మాకు నిల్వ లేక రోడ్డు మీద పడ్డ పరిస్థితి. లేదు మేడం, మేము హన్మకొండ రెంట్కుంటాను, పిల్లలు చదివి బయటకు వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఆడ వచ్చి కడితే అసలు రెంట్ కట్టలేని పరిస్థితి. మీరు నమ్మండి నమ్మకో, నేను ఆ పిల్లలకు కడుపు నిండా పెట్టుకుంటాను తొట్టు. అంటే ఎంత దీనంగా అంటే అంత దీనంగా బతకవలసి వస్తుంది. తను చేయబట్టి మేము రోడ్డున పడవలసి వచ్చింది. మరి మీ తరపున, ప్రజల తరపున న్యాయం కావాలని నేను చేయి అడుగుతాను. ప్లీజ్, మీ మాత్రం జెన్యూన్గా ఉన్నా మాకు న్యాయం కావాలి. మేము ఎటువంటి ఫ్రాడింగ్ చేయట్లేదు, కాకపోతే నర్సంపేటకు వచ్చి నిజాలు తెలుసుకొని మాత్రమే మాకు న్యాయం చేయండి. అటువంటి వాళ్ళను దయచేసి అణగదొక్కడానికి ప్రయత్నించండి. అటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలు ఉంటే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని చెప్పడం ఏంది? కులానుంటే కుల వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోతుందని చెప్పిన ఆయనే సుదర్శన్ రెడ్డి అని పెట్టుకున్నా. నేను అందుకని చెప్పిన కదయ్యా,
ఈకలు వీకలే నా తోకను మలిసి జేబులో పెట్టుకుంటావో సూర్లో పెడతావో తుంగలేసి తొక్కుతావో తొక్కు. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల కుల వ్యవస్థ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోతుంది. దయచేసి న్యాయం చేస్తున్నటువంటి అయితే ఇంకా నీ పేరు నిలుపుకోవాలి, నాకంటూ పరువు ఉన్నదని అనుకున్నటువంటి అయితే న్యాయం చేయడానికి దిగి రాండి. నేను రాజకీయ వారసుని, కేసీఆర్ రాజకీయ వారసుని అని చెప్పుకోవడం కాదు. మరి వాళ్ళు వస్తలేరు, నువ్వు వస్తలేవు అంటే ప్రజలను అంటే ఎంత అమాయకుల్లాగా కనబడుతున్నారా? ఓట్లకు వచ్చినప్పుడు మాత్రమే కనబడతామా? తర్వాత మీకు అసలే కనబడమా? కష్టం చేసిన డబ్బులు అడగడానికి వస్తే చంపేస్తామని బెదిరిస్తారు. ఇంట్లో భార్య బెదిరించుడే, డ్రైవర్ బెదిరించుడే, మీరు బెదిరించుడే. అంటే ప్రజల ప్రాణాలు అంటే అల్కగానో చులకగా కనబడతానయ్యా. ఇదివరకు ఎంతమంది ప్రాణాలు ఇచ్చినా ఎంతమంది తీస్తాను అనుకుంటాను. నేను మళ్ళా కూడా చెప్తాను, పెద్ద సుదర్శన్ రెడ్డి మాకే కానీ మా కుటుంబానికే కానీ అప్పులకని కానీ బయట చాలా సార్లు చాలా. ఇప్పుడు బయటికి వచ్చారు, ఇప్పుడు ఏం భయం అనిపిస్తుందా మరి? ఎందుకండి భయం? మేము అట్లా కూడా ఆలోచించి వచ్చినాం. మేము జెన్యున్గా ఉన్నాం, మేము న్యాయంగా ఉన్నాం, ధర్మంగా ఉన్నాం, పద్ధతి తప్పలేదు. ఆయన లాగా ఈ ఫ్రాడింగ్ చేసి ఇతరుల కడుపు కొట్టాలి, వాళ్ళ రక్త మాంసాలు కూడా తిని బతకాలన్న ఆలోచన మాకు లేదు. ఉన్న దాంట్లో ఉప్పుడో సాపుడో ఉప్పో కారం వేసుకొని తినే బ్రతుకులు మాత్రమే మాయి. మాకు కష్టం విలువ తెలుసు, ఆ కన్నీళ్ళ విలువ తెలుసు, ఆ బాధ విలువ తెలుసు, బాధ్యతలు తెలుసు. తనలాగా రౌడీజం చేసి బతుకుదామన్న ఆలోచన రానే రాదు అసలు మాకు. వాస్తవానికి చెప్పాలంటే మీ కష్టార్జితాన్ని అడుగుతాను మేడం, తెలుసుకొని మాత్రమే మాకు న్యాయం చేయండి. కాకపోతే మాకు న్యాయం జరుగుతుందని వచ్చినా ప్లీజ్ మాకు మాత్రం హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. అటువంటి నాయకులను ఇంకోసారి రాజకీయ దాంట్లో రావద్దు. అటువంటి వాళ్ళు వస్తే మాత్రం పేదల జీవితాలు పెంట కలిసిపోతాయి, మధ్యతరగతి కుటుంబాలు మంట కలిసిపోతాయి. మీరే నిజాలు తెలుసుకోండి. ఓ సోదరిగా, ఓ అక్కగా, ఓ తల్లిగా మాత్రం ప్రాధాయపడుతున్నా. దయచేసి న్యాయాన్ని గెలిపించండి, ధర్మాన్ని గెలిపించండి.